అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలంలో పులి సంచారం కలకలం రేపింది. దూగుట్ట గ్రామ సమీపంలో 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తుంది అనే సమాచారంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల చేలల్లో పెద్ద పులి పాదముద్రలు చూసిన గ్రామ ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పులి సంచరించిన ప్రదేశాల్లో అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పులి తిరిగిన ప్రదేశాల్లో 15 ట్రాప్ కెమెరాలు అమర్చారు అధికారులు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశువులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా చూసుకోవాలని, రాత్రిపూట ఎవడు అడవుల్లోకి వెళ్ళకూడదని సూచించారు. ఇక ఎవరైనా పులికి హాని చేసే విధంగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు. మన పులి జాడాలు కనబడుతున్నాయట. ఎవరైనా సరే అడవికి పశువులు మేపడానికి పోయిన కూడా మన అడుగు బయటలు కూడా మన అడుగు బయట ఉంటాయి కదా కొంతమంది శాల్తీలు, అవి కూడా కొంచెం దగ్గర తెచ్చుకొని కట్టేసుకోవడం మంచిదని మన పోలీసు వారి కోరిక. అది దగ్గర తెచ్చుకొని కట్టేసుకోవడం మంచిది. అడుగు మాత్రం 6 దాటితే మాత్రం పోయే పని లేదంట. కానీ మనిషికి కానీ ఏదైనా జరిగిన తర్వాత ఎమ్మటే పోలీసు వారికి మన ఫారెస్ట్ వారికి